ఇప్పుడు ఇప్పుడు నిన్న ఏం జరిగిందయ్యా అంటే అమ్మాయి ఆ పిల్లలకు టిఫిన్ తీసుకెళ్ళడానికి సెంటర్కి వాళ్ళ తమ్ముడితో కలిసి వాళ్ళ బ్రదర్తో కలిసి వస్తే ఎమ్మెల్యే గారు క్యాన్వాయ్ వెళ్తా ఉంది, ఆమెను చూసి ఆగింది. ఎమ్మెల్యే గారు క్యాన్వాయ్ లో ఉండే తాతంశెట్టి నాగేంద్ర అనేటువంటి ఎమ్మెల్యే గారు అనుచరులు పోలీసుల చేతిలో ఉన్నటువంటి పోలీసు అధికారుల చేతిలో ఉన్నటువంటి లాఠీ లాక్కొని ఆ అబ్బాయిని చితక్కొట్టాడు వాళ్ళ బ్రదర్ ని. నా కూడా నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా అని చిత్త కొడితే వాడు పరిగెత్తుకుంటా వెళితే ఆ అమ్మాయిని కూడా వస్తే ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేద్దాం అంటే ఈ మాలా మేము చెప్పినప్పుడు మీరు మా మీద కంప్లైంట్ చేస్తారంట. జనసేన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా నువ్వు? పవన్ కళ్యాణ్ యాక్షన్ తీసుకోలేదని మాట్లాడతావని నానా దుర్భాషలు ఆడుతూ ఆ అమ్మాయిని ఎలా పడితే అలా కొట్టడం జరిగింది. సరే పోలీసు వారు సాటిస్ఫై అయిన తర్వాత కొట్టారు చాలు అనుకున్నప్పుడు పోలీసు వారి అడ్డం వచ్చారు. అడ్డం వచ్చి పంపిస్తే ఆ అమ్మాయి అక్కడే బయట అయించింది, నాకు న్యాయం జరిగిందా నేను కదలనని. ఎస్ఐ గారు వచ్చి నీకేమైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకోగానే ఇక్కడ కూర్చుంటే మాత్రం పత్తగా ఉండడానికి వార్నింగ్ ఇచ్చాడు. ఎస్ఐ గారి ముందే అక్కడ అంత దురాగతం జరుగుతుంటే వాళ్ళు అక్కడి నుంచి అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లాల్సిన పోలీసు వారు కూడా నువ్వు వెళ్ళి స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకోమని ఆయనకి ఇవ్వడం జరిగింది. అది మన సోషల్ మీడియాలో అందరం చూస్తూనే ఉన్నాం. ఈ విషయం అయ్యి అన్ని పేపర్స్ లో కూడా ఈ రోజు వచ్చింది, అన్ని ఛానల్స్ లో కూడా వార్తలు వచ్చినాయి. సో గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఒక మహిళకి అన్యాయం జరుగుతుంటే మీరు కనీసం స్పందించరా అంటే, ఉప ముఖ్యమంత్రి గారు మీరేం చెప్పారంటే ఆ అమ్మాయి కంప్లైంట్ చేసిన వెంటనే ప్రెస్ లోకి వచ్చిన వెంటనే మన ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా మీకు అక్రమ సంబంధాలు ఉంటే అవి బయటకు రాకుండా జాగ్రత్తగా చూసుకోండి అని మీరు మీ యొక్క పార్టీ మీటింగ్ పెట్టి మీ పార్టీ ఆఫీసర్ చెప్పిన మాట బయటకు వచ్చింది, పేపర్లో కూడా వచ్చింది. నేను చెప్పేది కాదు అది. అంటే ఇప్పుడు ఇలా మీరు ఎమ్మెల్యే గారు సాక్ష్యంగా ఉండి కొట్టబాకండి, చాటుగా కొట్టండి అని చెప్పి రేపు మీటింగ్ పెట్టి చెప్తారా? ఇప్పటికైనా కూడా అరవ శ్రీధర్ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? అరవ శ్రీధర్ గారిని ఇమీడియట్ గా బర్తరఫ్ చేయాలి, దాడి జరుగుతున్న చూస్తున్న పోలీస్ అధికారులని సస్పెండ్ చేయాలి, తాతంశెట్టి నాగేందర్ని ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఎంఆర్ఎస్ఎస్ ఈ సందర్భంగా తెలియజేస్తూ అవసరమైతే చెల్లో రైల్వే కోడూరు పిలుపుని ఇవ్వడానికి ఎంఆర్ఎస్ఎస్ సమాయత్తం అవుతుంది. బాధిత మహిళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. బాధిత మహిళ గారు అందుబాటులో రాలేదు, మరి వారు స్టేషన్ లో ఉన్నారో ఎక్కడున్నారో తెలియదు. ఒకవేళ అందుబాటులో కనుక వస్తే ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇలా మహిళల మీద దాడులు జరుగుతుంటాయి. హోమ్ మినిస్టర్ ఒక మహిళ ఉండి ఈ రోజు కూడా ఆ విషయమై కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోవడం మన దురదృష్టం. మంత్రులకి వాళ్ళకి రక్షణగానే మాట్లాడుతున్నారు కానీ ప్రజల పక్షాన్ని మీరు మాట్లాడలేదు అంటే ఉదాహరణ ఏంటంటే, మీ గవర్నమెంట్ వచ్చి మీరు హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కర్నూలు జిల్లాలో ఒక మహిళా రైతు కృష్ణవేణి మీద ట్రాక్టర్గా కిక్ తొక్కాడు రాఘవేంద్ర రెడ్డి. ఆ మహిళ మాదిక సమాజం అయినప్పటికంటే మీరు మానవాళ్ళ కోసం స్పందించట్లేదు, మాదిక సమాజం అయినప్పటికీ కూడా మీరు స్పందించలేదు. ఎమ్మిగనూరులో మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి అబ్బాయి కులాంతర వివాహం చేసుకోవడం చెప్పేసి వాళ్ళ తల్లిని బట్టలెప్ప తీసి ఊరంతా ఊరేగిస్తా ఉంటే ఎస్ఐ గారిపై నానా యాతన పడి ఆమెను తీసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ సంఘటన మీద కూడా మీరు ఎటువంటి స్పందన చేయలేదు. అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ గారు అనే మంత్రి గారు నీ పొలం నీకు రాదురా అని చెప్తే ఒక మాదిక రైతు మంత్రి గారు చెప్పినాక నేను బతకడం ఎందుకని సెల్ఫీ వీడియో చేసి మరీ పురుగుల మందు దానికి చచ్చిపోతే కనీసం ఆ సంఘటన మీద కూడా మీరు ఎటువంటి మాటలు మాట్లాడలేదు. పిఠాపురంలో మాలపల్లిని వెలేస్తే మీరు మాట్లాడలేదు. నిన్న కాక మొన్న ఆకవేడికి 200 మందితోటి 300 మందితోటి రఘురామకృష్ణరాజు మాలపల్లి మీద దాడికి పోతే కనీసం అక్కడ గొంతేనమ్మ గుడి ఉందా, రామాలయం ఉందా పరిశీలించండి. ముందు ఒక నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం, పరిశీలించిన తర్వాత ఏ ఆలయం కావాలో అక్కడ ఆలయం వాళ్ళకి ఏది కావాలో అది కట్టాలి కానీ మీరు కాదు నిర్ణయించేదని చెప్పేసి మీరు ఒక మాట మాట్లాడలేకపోయారు. రఘురామకృష్ణరాజు గారు నేను కట్టేది అన్నా కూడా మీరు ఒక మాట మాట్లాడలేకపోతున్నారు. కాబట్టి హోంమంత్రిగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికా మీ సెంట్రల్ ఆఫీస్ అనే హోమ్ కా ఒక్కసారి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్లారిటీ ఇవ్వాల్సిందిగా హోంమంత్రి గారికి సవినయంగా మనవి చేస్తూ ఉన్న మిత్రులారా, రైల్వే కోడూరులో ఒక ఎస్సీ మహిళా ఉద్యోగం మీద జరుగుతున్నటువంటి దాష్టికాన్ని దౌర్జన్యాన్ని మళ్ళా ఇంకొకసారి ప్రధానమంత్రి గారి దృష్టికి, రాష్ట్రపతి గారి దృష్టికి, ఎన్నికల కమిషన్ దృష్టికి, మహిళా కమిషన్ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. న్యాయం జరుగుతుందా లేదంటే భారీ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చెయ్యాలో ఎంఆర్ఎస్ నిర్ణయిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. బాధిత మహిళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే వారు అందుబాటులోకి రాలేదు. బహుశా పోలీసు వారు ఆమెను ఎక్కడ పెట్టారో ఏం చేస్తారో కూడా తెలియదు. కాబట్టి ఆమెతో మాట్లాడిన తర్వాత పూర్తి వివరాలతో మళ్ళీ మీకు తెలియజేస్తారు మిత్రులేరా. జై భీమ్.